Hello everyone. This is second class for Indian NEP Economy, ABPSC Mains Group 2 series. So already కొంతవరకు క్వశ్చన్స్ డిస్కస్ చేశాము ఫస్ట్ సెషన్లో. సో సెకండ్ సెషన్లో రిమైనింగ్ క్వశ్చన్స్ we will take now. So second section, the first question is consider the following statements regarding private corporate capital expenditures. So ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఏమున్నాయో వాటి ఎక్స్పెండిచర్స్ గురించి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ expenditures which are also called as capex. Capex అంటేనే capital expenditures. ఆల్ రైట్. సో రీసెంట్గా వచ్చిన సర్వేలో ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ద కార్పొరేట్ సెక్టర్ తీసుకుంటే ప్రైవేట్ కార్పొరేట్ క్యాపెక్స్ హ్యాస్ షోన్ ఏ కన్సిస్టెన్సీ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్. సో ఎగ్జామినేషన్లో ఇలాంటి టర్మ్స్ మనం బాగా చూస్తాం, ఎందుకంటే కన్సిస్టెన్సీ ఇంక్రీజ్ అయిందా లేదా. దిస్ ఇస్ హౌ దే విల్ ఆస్క్ యూ ద క్వశ్చన్. అండ్ దట్ టు 2021 డేటా నుంచి కామన్, ఎందుకంటే కోవిడ్ డేటా కాబట్టి 2021 నుంచి ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ప్రైవేట్ కార్పొరేట్ క్యాపెక్స్ సర్పాస్డ్ 8 lakh crores in 2024, marking the highest level in observed period. సో ఈ క్వశ్చన్స్ నేను ఎలా సెట్ చేశానంటే, ఒకటేమో ట్రెండ్ కంపారిజన్, అంటే కోవిడ్ తర్వాత ఏ సెక్టర్ అని తీసుకొని అప్వర్డ్ ట్రెండ్ చూపిస్తుందా, అంటే ఇంక్రీజ్ అవుతుందా, లేదా డౌన్వర్డ్ ట్రెండ్ చూపిస్తుందా, లేదా మనకు చెక్ చేసుకుంటే మిక్స్డ్ ట్రెండ్, అంటే కొన్ని సంవత్సరాల్లో యూ కెన్ టేక్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ కొన్ని వాటిలో ఇట్ ఈస్ డిక్రీజింగ్. సో ప్రైవేట్ కార్పొరేట్ క్యాపెక్స్, సో లెట్ us చెక్ ద గ్రాఫ్ నో. సో ప్రైవేట్ కార్పొరేట్, ఓకే. సో ప్రైవేట్ కార్పొరేట్ 2021 డేటా ఫ్రమ్ హియర్. సో 2021 డేటా నుంచి తీసుకుంటే కన్సిస్టెన్సీగా ప్రైవేట్ కార్పొరేట్ ఎక్స్పెండిచర్స్ అనేది మనకు పెరుగుదల చూసాం. నెక్స్ట్ 2024 ప్రైవేట్ కార్పొరేట్ ఎక్సీడెడ్ 8 lakhs. సో మిగతా అన్ని ఇయర్స్లో మీరు చూసుకోండి, అన్ని ఇయర్స్లో 8 lakh crores కన్నా తక్కువనే ఉంది, కానీ 2024లో తీసుకుంటే అన్నిటికన్నా మాక్సిమం. సో 8 lakh crores అనేది హైయెస్ట్ ప్రైవేట్ కార్పొరేట్ ఎక్స్పెండిచర్స్ ని మనం చూసాము. ప్రైవేట్ కార్పొరేట్ ఎక్స్పెండిచర్స్ దేనికి సంబంధించింది? ఓకే. సో హియర్ ఎనీవేస్ ఆన్సర్ ఇస్ బోత్. సో ప్రైవేట్ కార్పొరేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే ప్రైవేట్ సంస్థలు వాటి మౌలిక సదుపాయాలు, అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని ఇంప్రూవ్ చేయడానికి. వాట్ ఆర్ ద బేసిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? Okay, so what are the basic infrastructure we have seen and how much increment we have seen? So basic infrastructure the weight kana undachu. I mean, like for roads and development, private airports, or sorry, airports or ports, okay, highways, hospitals, schools, education platforms, ఆల్ రైట్, టెలికామ్. సో ఏమైనా ఉండొచ్చు, దీస్ ఆర్ కార్పొరేట్. సో ఈ మధ్య మనం చూస్తే కోవిడ్ తర్వాత కార్పొరేట్ ఎక్స్పెండిచర్స్ అనేది మనకు బాగా ఎక్కువయ్యాయి, అందుకే బయట మార్కెట్లో కాంపిటీషన్ పెరగడం ప్లస్ క్వాలిటీ ఎన్రిచ్ గూడ్స్ అనేది మనకు అందుబాటులో ఉండడం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో వెరీ ఇంపార్టెంట్ డేటా, వీటిని బై హార్ట్ చేయండి ఫ్రమ్ ద గ్రాఫ్. Second one, consider the following statement regarding the expenditure trends in India from the financial year 19 to 2024. సో 2019 అంటే ఎగ్జాక్ట్గా కోవిడ్ డేట్ నుంచి 2024 తీసుకుంటే ఈ మనకు రెవెన్యూ రిసీవ్డ్ లేదా రెవెన్యూ ఎక్స్పెండిచర్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. ఓకే. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ మూలధన ఖర్చులు లేదా రెవెన్యూ ఖర్చులు. సో సిన్స్ 2021 క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, ఓకే, హ్యాస్ కన్సిస్టెంట్లీ అవుట్పేస్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ కన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉండడం ఇన్ టర్మ్స్ ఆఫ్ ద గ్రోత్ రేట్, వృద్ధి రేటు తీసుకుంటే. ఓవరాల్ గ్రోత్ రేట్ చూసుకోవాలి. నెక్స్ట్ టోటల్ ఎక్స్పెండిచర్స్ గ్రోత్ హ్యాస్ స్టడీలీ డిక్లైన్డ్ ఫ్రమ్ 2021 టు 2024. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ గురించి. సో టోటల్ ఎక్స్పెండిచర్స్ గ్రోత్, సో టోటల్ అంటే ఓవరాల్, అంటే మిక్స్చర్ ప్లస్ ఓవరాల్, దట్ ఈస్ ఫైనల్. టోటల్ అన్నప్పుడు బేసికల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫైనల్. ఓకే, ఇక్కడ ఇండివిజువల్ సెక్టర్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఫైనల్ సెక్టర్స్ తీసుకుంటున్నాం. ఫైనల్ దట్ ఈస్ టోటల్ ఎక్స్పెండిచర్స్ అన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ వస్తుంది మనం, ప్లస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ వస్తుంది. సో స్టేట్మెంట్ 1 is true. From the chart, it is evident that capital expenditures have shown a higher growth rate compared to revenue expenditures since 2021. So since 2021 revenue తీసుకుంటే
మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, ఇది గ్రోత్ రేట్. బేసికలీ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, గ్రోత్ రేట్ విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజెస్. సో గ్రోత్ రేట్ తీసుకోండి, గ్రీన్ కలర్ ఆరిజిన్. సో గ్రీన్ కలర్ ఆరిజిన్ మన 2022లో చాలా ఎక్కువ ఉంది, కానీ రెవెన్యూతో కంపేర్ చేసుకుంటే రెవెన్యూ కన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ మనకు ఎక్కువ ఉన్నాయి. సో దట్ ఇస్ ద రీజన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ వెరీ కరెక్ట్. వై ఐ మేడ్ దిస్ స్టేట్మెంట్ ఇస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇది రాంగ్ ఆన్సరే పెడతారు. ఎందుకంటే జనరల్గా ప్రీ డిఫైన్డ్ మన మైండ్ సెట్లో ఏముంటుందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, కానీ ఇది గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ అంటే కంపారిజన్, గతంలో ఉన్న రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ కు ప్రజెంట్ ఉన్న రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ తో కంపేర్ చేయడం, ప్లస్ గతంలో ఉన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ని ప్రజెంట్ ఉన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ తో కంపేర్ చేయడం. సో దట్స్ ద రీజన్ ఇందులో మనం గ్రోత్ రేట్ ని ఎక్కువ చూడొచ్చు. నెక్స్ట్, టోటల్ ఎక్స్పెండిచర్ గ్రోత్ రేట్ డి డిక్లైన్ ఫ్రమ్ 21 to 22, but it does not show a consistent decline. Therefore, for instance, there is a slight increase. అంటే గ్రోత్ రేట్ కన్సిస్టెన్సీ ఉందా లేదా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే కంటిన్యూస్ గా గ్రోత్ రేట్ అనేది తగ్గడం అలా కాకుండా కొన్ని బేసిక్ ఇయర్స్ లో మనం చూసుకుంటే ఆ బేసిక్ ఇయర్స్ లో గ్రోత్ రేట్ అనేది మళ్ళీ పెరగడం మళ్ళీ తగ్గుతుంది, కాబట్టి వాటిని మనం కన్సిస్టెన్సీ అనేది అనలేము. సో సెకండ్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇన్కరెక్ట్ అవుతుంది. సో హియర్ టోటల్ ఎక్స్పెండిచర్ గ్రోత్ రేట్ అనేది, టోటల్ ఎక్స్పెండిచర్స్ గ్రోత్ రేట్, ద రెడ్ కాంపోజిషన్ మనం చూసుకుంటే బ్లూ అనేది రెవెన్యూ, రెడ్ అనేది టోటల్. సో గ్రోత్ రేట్ అనేది ఇక్కడ వరకు అంటే 2022 వరకు తగ్గడం, మళ్ళీ 2023 వరకు టోటల్ గ్రోత్ రేట్ అంటే రెవెన్యూ ప్లస్ క్యాపిటల్ మళ్ళీ కొంతవరకు గ్రోత్ రేట్ అనేది పెరగడం, తర్వాత మళ్ళీ గ్రోత్ రేట్ అనేది తగ్గడం. ఓకే, ఇది కంపారిజన్ లో వచ్చే గ్రోత్ రేట్. ఆల్ రైట్, సో హెన్స్ స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్ ఇన్ దిస్. ఆల్ రైట్, నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ని మనం ఎలా రాస్తాము? ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, వీటిని మనం గ్రాంట్స్ అంటే మద్దతు, స్టేట్ గవర్నమెంట్ కు సెంట్రల్ గవర్నమెంట్స్ ఇచ్చే గ్రాండ్ ని కనుక మనం తీసుకుంటే దట్ విల్ షో యూ అవర్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. ఇది నోట్స్ లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది బడ్జెట్ లో మనం ప్లస్ సర్వేలు కూడా వీటి గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ దట్? ద యూనియన్ గవర్నమెంట్స్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ హ్యాస్ స్టడీలీ ఇంక్రీస్డ్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ప్లస్ గ్రాంట్స్ రావాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ప్లస్ గ్రాంట్స్ రావాలి. సో ఈ గ్రాంట్స్ కనుక క్యాపిటల్ ఎక్స్ పాయింట్ లో మనం రాస్తున్నాం. ఈ గ్రాంట్స్ బేసికలీ, గ్రాంట్స్ అనేవి మనం రెవెన్యూ ఏరియాస్ లో రాయాలి. గ్రాంట్స్ అనేవి బేసికలీ మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ లో రాస్తాం, కానీ ఈ గ్రాంట్స్ అనేది మద్దతు ఏది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో ఆ గ్రాంట్స్ ని గనక స్టేట్ గవర్నమెంట్స్, ఓకే, ఆ గ్రాంట్స్ ని గనక స్టేట్ గవర్నమెంట్స్ మౌలిక సదుపాయాలు అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడానికి గనక వాడితే, సో ఇన్ సచ్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం అసెట్ లాగా తీసుకుంటాం, ఆ అసెట్ ని మనం క్యాపిటల్ లో తీసుకొస్తాం. సో అందుకే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ లో ఏమో ఉన్నాయో ప్లస్ గ్రాంట్స్ ని కలిపితే, ఆ గ్రాంట్స్ కనుక స్టేట్ గవర్నమెంట్స్ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడానికి కనుక వాడితే దాట్ విల్ బి యువర్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. సో యూ షుడ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అనేది కన్సిస్టెంట్లీగా అంటే స్టడీలీ ఇంప్రూవ్ అయింది అబ్సల్యూట్ టర్మ్స్ 2018 నుంచి ప్రెసెంట్ వరకు. నెక్స్ట్, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఇంక్లూడ్స్ యూనియన్ గవర్నమెంట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అలాంగ్ విత్ ద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఎవరికి ఇవ్వడం? స్టేట్స్ కి ఇవ్వడం ఫర్ క్రియేటింగ్ క్యాపిటల్ అసెట్స్. ఆల్ రైట్, సో డెఫినెట్లీ సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ బికాస్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ద చార్ట్ షోస్ స్టడీ ఇంక్రీజ్ ఇన్ యూనియన్ గవర్నమెంట్స్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఫ్రమ్ 4.5 to 12.5 lakh. సో గ్రాఫ్స్ బేసికలీ బాగా చదవాలి. అన్ని గ్రాఫ్స్ చదవాల్సిన అవసరం లేదు, కానీ ఇలాంటి గ్రాఫ్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్, ట్యాక్సెస్, రిసిప్ట్స్, ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఇలాంటి మనం తీసుకుంటే 2020 నుంచి తీసుకున్నా కూడా, 2019 నుంచి తీసుకున్నా కూడా, 2020 నుంచి తీసుకున్నా లేదా 2018 నుంచి తీసుకున్నా కూడా ఇట్ ఈస్ కన్సిస్టెన్సీ ఇంక్రీజింగ్ ఆర్ స్టడీలీ ఇంక్రీజింగ్ అనొచ్చు. సో దట్స్ ద రీజన్ బోత్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. ఆల్ రైట్, నెక్స్ట్, consider the following statement. This is very important term. India's fish production is dominated by marine. Okay, మనకు marine related, India's fish production is dominated by marine fish production, which contributes around 70% of the country's total, okay, fish production. So India's fish production is dominated by marine or it is river based.
ఓకే, దిస్ ఐఎమ్ లీవింగ్ ఇట్, ప్లీజ్ కామెంట్. అండ్ ఇది బేసికలీ రివర్ ఆర్ మెరైన్ తీసుకుంటే 70% ఆఫ్ ద టోటల్ ఫిష్ ప్రొడక్షన్ మనకి ఇస్తుంది. సో ఇది బేసికలీ ప్రతి ఒక్కరికి నేను క్లాస్లో అడుగుతూ ఉంటాను క్వశ్చన్, ఇది మరైనా లేదా రివర్ బేస్డా. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ రిసీవ్డ్ అ హిస్టారిక్ 2584.5 crores allocation financial year 2024-25, making a 15% increase in the annual budget. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది మనకు, ప్రధానమంత్రి ఓకే ఫిషరీస్ రిలేటెడ్ ప్రోగ్రామ్, ఓకే మత్స్య, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇది ఉందో వాటికి సంబంధించిన ప్లస్ ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. ఓకే, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్. ఈ మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్కి మాక్సిమం బడ్జెట్ వెళ్తుంది ఫర్ ఫిషరీస్ డెవలప్మెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, లేదా ఫిషరీస్ వెల్ఫేర్నెస్ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ రిలేటెడ్ ఉండొచ్చు, లేదా బోట్స్ని మెకనైజ్ చేయడం, లేదా ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం. ఓకే, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని ఎక్స్పెండ్ చేయడం, ఫిషర్మెన్స్ రిలేటెడ్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం. సో వీటితో పాటు డీజిల్ని సబ్సిడీలో ఇవ్వడం. సో ఇలాంటివన్నీ బేసికల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిష్ నుంచి మనకు బడ్జెట్లో కొంతవరకు పెరుగుదల, అంటే సో ఇట్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ ఇంక్రీసింగ్. సో ఎనీవే స్టేట్మెంట్ 2 ఇస్ కరెక్ట్. ఇది డైరెక్ట్ మనకు ఈ స్టేట్మెంట్ గవర్నమెంట్ గ్యాజెట్లోనే ఉంది. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇట్ ఈస్ 70% ఆఫ్ ద కంట్రీస్ టోటల్ ప్రొడక్షన్, డెఫినెట్లీ ఎస్, వన్ ఆఫ్ దెమ్ ఇస్ 70% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్. ఇది ఇన్లాండా అవుట్లాండా? సో ఇన్లాండ్ అంటే ఇండియాలో ఉన్న రివర్ బాడీస్, అవుట్లాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సీ ఏరియాస్ అనుకోవచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? సో ఎనీవేస్ 2 ఈస్ కరెక్ట్. 2 is correct. So 1 cannot be answered. Neither it can be. It has to be 1 or 2 or 2. So which of the following is correct? Either B or C. Please comment it, refer your class notes or refer the government website and come back to me. Next, consider the following statement regarding the index of industrial production. So industries సంబంధించిన వాటిలో ఇండస్ట్రీ ఆఫ్ ఇండెక్స్ ప్రొడక్షన్ అనేది ఇండస్ట్రీస్ సంబంధించిన వాటిలో ఇట్ విల్ గివ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. సో ఇందులో బేసికలీ పర్ఫార్మెన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ. సో 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. అన్నిటికన్నా హైయెస్ట్ వెయిటేజ్ ఎప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, సెకండ్ హైయెస్ట్ మైనింగ్, థర్డ్ ఈస్ ఎలక్ట్రిసిటీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ ద హైయెస్ట్, డెఫినెట్లీ ట్రూ. సెకండ్ వన్, బేస్ ఇయర్ ఫర్ క్యాలిక్యులేషన్స్ అనేది ఇట్ ఈస్ స్టిల్ 2011-12, ట్రూ. ఓకే, సో బేస్ ఇయర్ ప్రెసెంట్లీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో మన జీడిపికి, సో బేస్ ఇయర్ ఫర్ ఐఐపి కూడా మన 2011-12 ఉంటుంది. నెక్స్ట్, న్యాచురల్ గ్యాస్ రిఫైనరీ ప్రోడక్ట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్. సో ఐఐపిలో అన్ని ఇండస్ట్రీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. కోర్ ఇండస్ట్రీస్ అనుకంటే అన్నిటికన్నా హైయెస్ట్ కాంట్రిబ్యూట్ చేసే ఇండస్ట్రీస్ అవి దాదాపు మనకు 40% కన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ అన్ని ఇండస్ట్రీస్లో ఈ కోర్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉంటాయి? ఆల్మోస్ట్ 8 ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ 8 ఉంటాయి. ఆ 8 ఉన్న కోర్ ఇండస్ట్రీస్ మనకు ఈ ఇండస్ట్రీస్ సెగ్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ నుంచి మనకు 100 రూపీస్ వస్తే ఈ కోర్ ఇండస్ట్రీస్ నుంచి మనకు 40 రూపీస్ రావచ్చు. సో 40 రూపీస్ అనేది మనకు ఆ కోర్ ఇండస్ట్రీస్ కేవలం 8 ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నాయి. ఆల్ రైట్, సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ న్యాచురల్ గ్యాస్ అండ్ రిఫైనరీ. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. సో న్యాచురల్ గ్యాస్, ఓకే, రిఫైనరీ, క్లియర్. వీ హ్యావ్ స్టీల్, వీ హ్యావ్ కోల్, ఆల్ రైట్, వీ హ్యావ్ ఫర్టిలైజర్స్. సో ఇలాంటి ఇండస్ట్రీస్ ఏవేవి ఉన్నాయో ఇవన్నీ ఇండస్ట్రీస్, సిమెంట్, ఇవన్నీ ఇండస్ట్రీస్ కలిపితే మనకు 8 కోర్ ఇండస్ట్రీస్ వస్తాయి. సో యూ జస్ట్ కామెంట్ వాట్ ఆర్ ద అదర్ లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కోర్ ఇండస్ట్రీస్. కోర్ ఇండస్ట్రీస్ లిస్ట్ ఒకసారి యూట్యూబ్లో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ స్టేట్మెంట్ హ్యావ్ బీన్ గివెన్ రాంగ్. హియర్ ఐ హ్యావ్ టు యాడ్ హియర్ 3 స్టేట్మెంట్స్. సో ఆన్సర్ హ్యాస్ టు బి ఆల్ ద అబవ్. నెక్స్ట్, సిక్స్త్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ జీడిపి క్యాన్ బి హయ్యర్ దాన్ జిఎన్పి. సో జీడిపి ఆబ్వియస్లీ క్యాన్ బి హయ్యర్ దాన్ జిఎన్పి బికాస్ జిఎన్పి ఫార్ములా హౌ విల్ యూ రైట్? జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎఫ్ఐఏ ఇన్ కేస్ మనకు ఎన్ఎఫ్ఐఏ నెగిటివ్ ఉందనుకోండి, విదేశీ నుంచి వచ్చే లాభాలు కన్నా దేశీయ లాభాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎన్ఎఫ్ఐఏ నెగిటివ్ అయిపోతుంది. జీడిపి నుంచి ఏదైనా వాల్యూ తీస్తే డెఫినెట్లీ జిఎన్పిఏ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసెస్లో మనకు జీడిపిఏ జిఎన్పి కన్నా ఎక్కువ ఉంటుంది. సో జీడిపి క్యాన్ బి అంటే అవ్వచ్చు, ఎస్ డెఫినెట్లీ
జీడిపి మనకు జిఎన్పి కన్నా ఎక్కువ అవ్వచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే బేసికలీ ఎలాంటి పేమెంట్స్, గవర్నమెంట్ బేసికలీ ఎలాంటి ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా, అంటే ఇక్కడ ఇన్కమ్ జనరేట్ కానివి, బేసికలీ శాలరీస్ మనకి ఎప్పుడు ఇస్తారు గవర్నమెంట్? బేసికలీ మనం ఎకనామిక్ యాక్టివిటీ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి సర్వీస్ సెక్టర్లో లేదా మ్యానుఫ్యాక్చరింగ్లో అలాంటి సెక్టర్స్లో కనుక మనం ఇన్వాల్వ్ అయితే గవర్నమెంట్ అక్కడ వాటి ఎకనామిక్ యాక్టివిటీని మనం గుర్తించి గవర్నమెంట్ విల్ గివ్ శాలరీస్. సో నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏమవచ్చు? రెంట్ అవుతుంది. ఓకే, రెంట్ ఇస్ వన్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. పెన్షన్స్ అవుతుంది. నెక్స్ట్ స్కాలర్షిప్స్ అవుతాయి. సో ఆల్ దీస్ ఆర్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. సో ట్రాన్స్ఫర్ ఈ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అన్నప్పుడు ఇవి మనకు జీడిపిలో యాడ్ అవ్వవు. జీడిపి అంటే ఎకనామిక్ యాక్టివిటీకి సంబంధించినవి. సో అప్పుడు శాలరీస్ ఇన్కమ్ ఏది ఉందో అది జీడిపిలో యాడ్ అవుతుంది, కానీ మిగతా నాన్ ఎకనామిక్ యాక్టివిటీ జీడిపి క్యాలిక్యులేషన్స్లో తీసుకోరు. దట్ ఇస్ ద రీజన్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ జీడిపి, జిఎన్పి ఆర్ నేషనల్ ఇన్కమ్. దట్ ఈస్ ట్రూ. Third one, net domestic product can be higher. Okay, definitely. NDP is equal to GDP minus depreciation. So NDP is equal to GDP minus depreciation అన్నప్పుడు GDP నుంచి depreciation తీసేయాలి. So NDP can be higher అంటున్నాడు. So obviously NDP can be higher if GDP is 10, depreciation value is 2, 10 minus 2 is 10 minus 2 is 8. సో ఎన్డిపి క్యాన్ బి హయ్యర్ అంటే ఇక్కడ ఎన్డిపి అనేది మనకు బేసికల్లీ పాజిటివ్లో ఉంది. ఇన్ కేస్ ఇఫ్ జీడిపి, ఇప్పుడు మనకు జీడిపి వాల్యూ ఇస్ బేసికల్లీ ఇఫ్ యూ టేక్ 10 అండ్ డెప్రిసియేషన్ వాల్యూ అనేది మనకు 0, అలాంటప్పుడు ఎన్డిపి ఏమవుతుంది? ఎన్డిపి ఇస్ 10, జీడిపి ఇస్ ఆల్సో 10. ఈ సందర్భంలో ఎన్డిపి అండ్ జీడిపి ఈస్ బేసికల్లీ 10. సో ఈ కేసులో ఇట్ ఈస్ ఈక్వల్. అండ్ ఈ కేసులో మనం తీసుకుంటే ఎన్డిపి ఈస్ లెస్సర్. ఓకే, నౌ ఎన్డిపి క్యాన్ బి హయ్యర్ అంటున్నాడు. వెన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఎన్డిపి క్యాన్ బి హయ్యర్? ఎన్డిపి క్యాన్ బి హయ్యర్ ఓన్లీ వెన్ ఎన్డిపి హ్యాస్ టు బి హయ్యర్. వెన్ విల్ బి దిస్ వాల్యూ? This value will be higher only when there is a sign of పాజిటివ్ థింగ్. సో డిప్రిసియేషన్ అనేది మనకు ఇన్ కేస్ నెగిటివ్లో ఉందనుకోండి, నెగిటివ్ అండ్ నెగిటివ్ విల్ బికమ్ పాజిటివ్. ఆ సందర్భంలోనే ద జీడిపి విల్ బీ లెస్సర్ దాన్ ఎన్డిపి. సో ఇలాంటి కేసెస్ అనేది వెరీ వెరీ రేర్. సో డిప్రిసియేషన్ అనేది తీసేయాలి. క్యాన్ బీ హయ్యర్ అంటున్నాడు. సో ఇట్ మే బీ హయ్యర్ ఓన్లీ వెన్ ద సినారియో డిప్రిసియేషన్ అనేది మనకు నెగిటివ్లో ఉన్నప్పుడు, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అయినప్పుడు, ఆ సందర్భంలో జీడిపి ప్లస్ డిప్రిసియేషన్ కనుక వస్తే ఆ ఓన్లీ కేసులో మనకు ఎన్డిపి అనేది మనకు జీడిపి కన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఎల్స్ ఎన్డిపి విల్ ఆల్వేస్ బీ లోవర్ ఆర్ ఎన్డిపి మే బీ ఈక్వల్ టు జీడిపి. ఓకే, ఇది లిటిల్ బిట్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్, బట్ యాజ్ ఆఫ్ నౌ యూ క్యాన్ టేక్ ఆల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్? గ్రాస్ వాల్యూ యాడెడ్లో లిమిటేషన్స్ ఏవి? వాట్ ఆర్ ద లిమిటేషన్స్ విచ్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ జీవీఏ? జీవీఏలో లిమిటేషన్స్ అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేస్తున్నామో జీవీఏ క్యాలిక్యులేట్ చేయడంలో, అంటే స్థూల విలువ కూర్పు అంటాం. సో నో గ్లోబల్ డెఫినేషన్ ఆఫ్ సెక్టర్స్. ఎలాంటి సెక్టర్స్ అయినా వాటికి పర్టికులర్గా ఒక గ్లోబల్ డెఫినేషన్ అనేది మనకు ఎగ్జాక్ట్గా లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది కొన్ని బుక్స్లో మనము ప్రైమరీ సెక్టర్ కింద తీసుకుంటాము, మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది కొన్ని బుక్స్లో మనం సెకండరీలో కూడా తీసుకుంటాం. అంటే ఒక ఎగ్జాక్ట్ డెఫినేషన్ లేదు మనకు. నెక్స్ట్, ఇన్అక్యురేట్ అవుట్పుట్ వాల్యుయేషన్ అంటే బేసికల్లీ జీవీఏ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ క్యాలిక్యులేషన్స్ అనేవి, ఇండైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనకు ఎగ్జాక్ట్గా అనేది మనం క్వాంటిఫైయబుల్ అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కే. ఓకే, నెక్స్ట్, డబుల్ కౌంటింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అవుట్పుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ సెక్టర్లో ప్రొడ్యూస్ అయినవి, ఓకే, ఇన్ కేస్ వాటి వాల్యూ అనేది బై మిస్టేక్ యాడ్ అవుతే ఆ సెకండరీ వాల్యూలో కూడా మనకు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, చేంజెస్ ఇన్ ద ఇన్పుట్ ప్రైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో తెచ్చుకున్న రా మెటీరియల్ ఇప్పుడు ప్రాసెస్ చేసి నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు బయటికి వస్తున్న మెటీరియల్ ఇన్ 2025 ద ప్రైజెస్ హ్యావ్ బికమ్ ఇంక్రిమెంట్ అయ్యాయి. సో ₹2 ఇంక్రీజ్ అయినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యి నేను అదే వస్తువు ప్రొడ్యూస్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూస్ చేసే వస్తువు
2025లో ప్రొడ్యూస్ చేసే వస్తువు కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో చేంజెస్ ఇన్ ద ఇన్పుట్ ప్రైసెస్ విల్ డెఫినెట్లీ మేక్ అండ్ చేంజెస్ ఇన్ ద జీవీఏ వాల్యూ. ఆన్సర్ హ్యాస్ టు బి ఆల్ ద అబోవ్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఎకనామిక్ స్టిమ్యులస్ అంటే ఎకానమీ పర్ఫార్మెన్స్ గనక తక్కువ ఉన్నప్పుడు గవర్నమెంట్ తన పాకెట్ నుంచి ఇన్వెస్ట్ చేయడం మార్కెట్లో, లేదా గవర్నమెంట్ మార్కెట్లో డబ్బులు అనేది డబ్బు సంఖ్యని పెంచడం ఆర్ పూల్ చేయడం, వీటిని మనం ఎకనామిక్ స్టిమ్యులస్ అంటాం. ఎకనామిక్ స్టిమ్యులస్ ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో ఎకనామిక్ స్టిమ్యులస్ ఉంటుందంటే బేసికల్లీ మార్కెట్ చాలా లో ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ అనేది ఆర్ ఎకనామికల్ ఎకనామికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామికల్ పొజిషన్ అనేది, ఓకే, వాటి వృద్ధి రేట్ ఆర్ గ్రోత్ రేట్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో గవర్నమెంట్ ఎకానమీని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఎకనామీ వృద్ధి రేట్ని పెంచుతుంది బై, ఓకే, ప్రొవైడింగ్ మోర్ సబ్సిడీస్, లేదా ట్యాక్స్లను తగ్గియడం, సబ్సిడీస్ని పెంచడం, ఓకే, ఆర్ గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్, ప్రోగ్రామ్స్, ప్లాన్స్ ద్వారా ఆదుకోవడం, అలాంటి సినారియోస్ని మనం ఎకనామిక్ స్టిమ్యులస్ అంటాం. ఎకనామిక్ స్టిమ్యులస్ ఇస్ ఏ టెంపరీ, పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకే వీ విల్ టేక్ సమ్ రిఫార్మ్స్. Measures taken by the government and the central bank to revive the economy through tax cuts, ఓకే, ట్యాక్స్ ని తగ్గియడం, సబ్సిడీస్ ని పెంచడం, చీప్ లోన్స్ ఇవ్వడం, లేదా ఇంట్రెస్ట్ రేట్ ని తగ్గియడం, మనీ ట్రాన్స్ఫర్ చేయడం టు ద పూర్ పీపుల్. సో ఇది మనం కోవిడ్ లో చూసాం. ఎగ్జాక్ట్లీ ఎకనామిక్ స్టిమ్యులస్ అంటాం వీటిని. నెక్స్ట్, ఫ్రంట్ లోడింగ్ సిచ్యువేషన్ వేర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ ఈస్ డెలివర్ ఇన్ ద అర్లీ స్టేజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఏదైనా ప్రోగ్రామ్ స్కీమ్స్ లో పైలట్ బేసిస్ లో ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఫ్రంట్ లోడింగ్ అంటే మనం బేసికలీ ఎక్కువ మనీ అనేది ఇమీడియట్ అంటే అర్లీ స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ని మనం ఏదైనా ఎక్కువ డబ్బుతో పంపు కనుక చేస్తే వాటిని మనం ఫ్రంట్ లోడింగ్ అంటాం. నెక్స్ట్, ఓవర్ హీటింగ్ ఆఫ్ ద ఎకానమీ సిచ్యువేషన్ వేర్ ఎకానమీ ఈస్ గ్రోయింగ్ ఎట్ అన్ అన్సస్టైనబుల్లీ హై రేట్ లీడింగ్ ఇన్ఫ్లేషన్ పొటెన్షియల్లీ అదర్ దెన్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద ఎకనామిక్ స్టిమ్యులస్ ఈస్ విత్డ్రాన్. ఓవర్ హీటింగ్ అంటే బేసికలీ ఒక ఎకనామికల్ స్టిమ్యులస్ అంటే ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తక్కువ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆదుకోవడానికి ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గిస్తుంది, ట్యాక్స్లను తగ్గిస్తుంది, మనీ సప్లైని పెంచుతుంది. ఈ మనీ సప్లైని పెంచడం వల్ల మనకు వీటి వల్ల వచ్చే సమస్యలు అంటే వాట్ ఆర్ ద అదర్ ఇష్యూస్ విచ్ వి ఫేస్ బికాస్ ఆఫ్ ద ఓవర్ ఎక్సెస్ ప్రొవైడింగ్ ఆఫ్ ద మనీ ఇన్ ద మార్కెట్. సో ఓవర్ హీటింగ్ ఆఫ్ ద మనీ సిచ్యువేషన్ వేర్ ద ఎకానమీ ఈస్ గ్రోయింగ్ ఎట్ అన్ అన్సస్టైనబిలిటీ హై రేట్ leading inflation and potentially other economic problems especially after the economic which stimulus is withdrawn. అంటే ఇప్పటి వరకు నేను ఎకనామిక్ స్టిమ్యులస్ ప్రాసెస్ ని ఫాలో అయ్యాను. సడన్ గా ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ రేట్ పెరుగుతుందన్నప్పుడు ఐ విల్ స్టాప్ ద స్టిమ్యులస్ ప్రొసీజర్స్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎకనామికల్ బిహేవియర్ అనేది మనకు అన్సస్టైనబుల్ గా ఉండడం వల్ల గవర్నమెంట్ వాటిని ఏమంటుంది, ఓవర్ హీటింగ్ ఆఫ్ ద ఎకానమీ. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. వాట్ ఈస్ ఫ్రంట్ లోడింగ్, వాట్ ఈస్ ఓవర్ హీటింగ్? ఆన్సర్ హ్యాస్ టు బి డి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎకనామిక్ టర్మినాలజీస్ రీసెంట్లీ ఇన్ న్యూస్. పెంటప్ డిమాండ్ అంటే సడన్ గా మార్కెట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ అలాంటి రిస్ట్రిక్షన్స్ ని తీసేయడం వల్ల ప్రజలు బయటికి వచ్చి మార్కెట్లో ఎక్కువ గలగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే వృద్ధి రేట్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ హ్యాస్ పెంటప్ డిమాండ్. పెంటప్ డిమాండ్ అంటే ఆల్ ఆఫ్ సో సడన్ ద government, if it removes the restrictions, then what will happen, people will come up in the market and they'll start making investments. These investments will make a higher growth rate. So this is basically called as pent up demand. Next, hysteresis refers to an event in the economy that persists even after the factors that led to the event has been removed. For example, covid ఉంది. కోవిడ్ ఉంది. కోవిడ్ ని మనం ఫైట్ చేయడానికి గవర్నమెంట్ ఎక్కువగా కొంతవరకు మెషర్స్ తీసుకుంది. ఎలాంటి మెషర్స్? ట్యాక్సెస్ ని కట్ చేయడం, ఓకే, ప్లాన్స్ ని పెంచడం, ప్రోగ్రామ్స్ ని పెంచడం, ఓకే, అండ్ ఈ గవర్నమెంట్ మెజర్స్ తీసుకుంటుంది. కానీ తీసుకున్న తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ కోవిడ్ అనేది తగ్గుతుంది. బట్ ఓవరాల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇమీడియట్ గా తగ్గకపోవచ్చు. సో హిస్టారిక్ రిఫర్స్ టు అన్ ఈవెంట్ ఇన్ ద ఎకానమీ దట్ పర్సిస్ ఈవెన్ ఆఫ్టర్ ద ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు దట్ ఈవెంట్. అంటే కోవిడ్ అనేది ఆల్సో ద ఫ్యాక్టర్స్ దట్ హ్యాస్ లెడ్ టు అన్ ఈవెంట్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. అంటే ఏదైనా ఎకనామికల్ లాస్ జరుగుతుంది, ఆ ఎకనామికల్ లాస్ ని తగ్గడానికి మనం ఏదైనా రెస్పాన్సిబిలిటీస్, ఓకే, గవర్నమెంట్ మెజర్స్ ఏదైనా తీసుకున్నా కూడా ఆ మెజర్స్ కనుక ఆ ప్రాబ్లమ్స్, ఓకే, ఆ ప్రాబ్లమ్స్ అనేది విత్డ్రా అయినా కూడా ఆ మెజర్స్ కన్సిస్టెంట్ గా గవర్నమెంట్ తీసుకున్న లేదా తగ్గించడం వల్ల కూడా ఆ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద లోవర్ ఎకనామిక్ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
ఓకే, వీటిని మనం హిస్టరీసిస్ అంటాం. నెక్స్ట్, డూమ్ లూప్ అకర్స్ వెన్ వన్ నెగిటివ్ ఎకనామీ. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్లో రెసిషన్ ఉంది. ఓకే, మార్కెట్లో రెసిషన్ ఉన్నప్పుడు మీరు మార్కెట్ నుంచి లోన్స్ తీసుకోవడం లేదా బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవడం, లోన్స్ తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం. ఆ పాయింట్ ఆఫ్ టైంలో రెసిషన్స్ ఉండడం వల్ల గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం. ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం వల్ల మీరు తీసుకున్న లోన్పై మళ్ళీ 2 టైమ్స్ ఇంట్రెస్ట్ కట్టడం. అంటే ఫైనల్గా బయట మార్కెట్లో వచ్చిన గూడ్స్ లేదా సర్వీసెస్ పై ప్రైజెస్ అనేది పెరగడం. సో దిస్ ఈస్ అ డూమ్ లూప్ సిచ్యువేషన్ వేర్ బికాస్ ఆఫ్ వన్ ఈవెంట్ అదర్ ఇష్యూస్ అది మల్టిప్లై అయ్యి ఫైనల్ ప్రోడక్ట్ ప్రైజెస్ అనేవి పెరగడం. సో doom loop occurs when one negative economic condition creates a second negative economic condition. One negative economic condition is creating a second economic condition, which in turns మళ్ళీ రిపీట్ అవుతుంది continuous గా. This is all the correct. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ కంట్రీస్ హ్యాస్ సర్పాస్డ్ ప్రీ పాండమిక్ జీడిపి లెవెల్స్ అంటున్నారు. అంటే ప్రీ పాండమిక్ అంటే బేసికల్లీ 2018 డేటా, 2019, 2020 డేటా మనం తీసుకుంటే ఇక్కడున్న గ్రోత్ రేట్ మనం తీసుకున్నప్పుడు 2018 గ్రోత్ రేట్ కన్నా మనకు ఎక్కువ గ్రోత్ రేట్ ఉండడం ఇన్ 2024 అనుకోవచ్చు, 2023 అనుకోవచ్చు, 2022 అనుకోవచ్చు, 2021 కూడా తీసుకోవచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ప్రీ పాండమిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7% ఉంది ఇండియాస్ గ్రోత్ రేట్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఇండియాస్ గ్రోత్ రేట్ ఏమవుతుంది, -7 లేదా -9% అయిపోతుంది. 2024 కనుక తీసుకుంటే ఇండియాస్ గ్రోత్ రేట్ 7% కన్నా ఎక్కువ ఉండాలి. సో అలాంటి దేశాలు ఏదైనా ఉన్నాయా? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇండోనేషియా ఆబ్వియస్లీ ప్రీ పాండమిక్ జీడిపి లెవెల్స్ 2018 గ్రోత్ రేట్ తీసుకుంటే ఖచ్చితంగా పెరిగింది. ఇండియా 100% పెరిగింది. ఫ్రాన్స్ పెరిగింది, జర్మనీ అండ్ మెక్సికో. సో ఆన్సర్ హ్యాస్ టు బి ఆల్ ద అబోవ్. నో లిస్ట్, టేక్ అ లిస్ట్ ఆఫ్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ 2021లోనే బ్రెజిల్ ఇంక్రీజ్ అయింది. చైనా 2020లో కూడా ఇట్ హ్యాస్ గాట్ అ వెరీ, బికాస్ లుక్ ఎట్ దిస్ ఇయర్ ఇన్ విచ్ క్రాస్డ్ ప్రీ పాండమిక్, అంటే పాండమిక్ కన్నా ముందున్న 2018-19 డేటా తీసుకుంటే ప్రజెంట్ ఆల్మోస్ట్ 2020 ఉండొచ్చు, 2022 ఉండొచ్చు, లేదా ఇవన్నీ 2023 ఉండొచ్చు. సో హియర్ రేషియో అంటే ఎంత శాతం పెరిగింది వెన్ కంపేర్డ్ టు ప్రీ 2019 లెవెల్స్ తీసుకుంటే. సో ఇందులో ఆబ్వియస్లీ ఇండియా ఇస్ వన్ అమాంగ్ దెమ్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిమెంబర్, యుఎస్ ఇస్ దేర్, యూకే ఇస్ దేర్, చైనా ఇస్ దేర్, Brazil is there, France is there, Germany is there, Japan, Italy. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ మనం రెగ్యులర్ న్యూస్లో మేము చూస్తాము కంట్రీస్ విచ్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ఎకనామికల్ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ G7 ఇలాంటి కంట్రీస్ ఏవి చూస్తాము అవి మాక్సిమం ఇందులో మనకు కనబడతాయి అలాంగ్ విత్ ఇండియా. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. Okay, so these I felt the 10 very important questions. So go through these questions. If you have any doubt, you can post a question or a comment in the YouTube so that I can directly answer to your question. Okay, thank you.